డ్రగ్స్ కేసులో నిందితుడిగా ఉన్న మస్తాన్ సాయిని గుంటూరులో అరెస్ట్ చేశారు హైదరాబాద్ పోలీసులు. దర్గాలో ఉండగా అరెస్ట్ చేసి హైదరాబాద్కి తరలించారు. మస్తాన్ సాయితో పాటు లావణ్యకి రిలేషన్ ఉందని, ఆమెకి మస్తాన్ సాయి డ్రగ్స్ సప్లై చేసేవాడని గతంలో ఆరోపించారు సినీ నటుడు రాజ్ తరుణ్. గతంలో విజయవాడలో డ్రగ్స్ అమ్ముతూ పట్టుబడ్డాడు. పోలీసులకు కొల్లగప్పి పరారయ్యాడు మస్తాన్ సాయి. డ్రగ్స్ కేసులో నిందితుడిగా ఉన్న మస్తాన్ సాయిని గుంటూరులో అరెస్ట్ చేశారు హైదరాబాద్ పోలీసులు. దర్గాలో ఉండగా అరెస్ట్ చేసి హైదరాబాద్కి తరలించారు. మస్తాన్ సాయితో లావణ్యకు రిలేషన్ ఉందని, ఆమెకు మస్తాన్ సాయి డ్రగ్స్ సప్లై చేసేవాడని గతంలో ఆరోపించారు సినీ నటుడు రాజ్ తరుణ్. గతంలో విజయవాడలో డ్రగ్స్ అమ్ముతూ పట్టుబడ్డాడు. పోలీసుల కళ్ళుగప్పి పరారయ్యాడు మస్తాన్ సాయి. డీటెయిల్స్ అజయ్ అందిస్తారు. అజయ్, డ్రగ్ పెడ్లర్ మస్తాన్ సాయి అరెస్ట్ అయ్యారు, అప్డేట్స్ ఎట్లా ఉన్నాయి? డ్రగ్ పెడ్లర్ మస్తాన్ సాయిని ఏపీ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు కొద్దిసేపటి క్రితమే అరెస్ట్ చేశారు. మస్తాన్ సాయి పేరు ముందుగా ఏదైతే హైదరాబాద్ సంబంధించి మొకిలా పోలీస్ స్టేషన్ పరిధిలో వరలక్ష్మి టిఫిన్ సెంటర్ డ్రగ్స్ వ్యవహారంలో మస్తాన్ సాయి పేరు తెరపైకి వచ్చింది. దాని తర్వాత ఇటీవల కాలంలో రాజ్ తరుణ్ లావణ్య ఇష్యూ నడుస్తుంది. రాజ్ తరుణ్ లావణ్య ఇష్యూలో కూడా మస్తాన్ సాయి పేరు తెరపైకి రావడంతో పాటు అటు లావణ్య పైన చాలా వరకు డ్రగ్స్ సంబంధించిన ఆరోపణలు ఉన్నాయి. వరలక్ష్మి టిఫిన్ సెంటర్ కేసులో కూడా లావణ్య ప్రమేయం ఉందంటూ కొంతవరకు పోలీసులు అందులో ఆమె పేరు చేర్చడము, దాని తర్వాత లావణ్య రాజ్ తరుణ్ వ్యవహారం తెరపైకి వచ్చిన తర్వాత మస్తాన్ సాయి లావణ్య ఇద్దరి మధ్య కూడా రిలేషన్ ఉందంటూ కొంతవరకు రాజ్ తరుణ్ ఆరోపణలు చేయడంతో పాటు రాజ్ తరుణ్ సంబంధించిన వ్యక్తులు అనుకోవచ్చు, రాజ్ తరుణ్ సంబంధించిన ఎవరైతే న్యాయవాదులు ఉన్నారో వాళ్ళు కూడా ఆరోపించిన పరిస్థితి. దాంతోపాటు లావణ్య డ్రగ్స్ తీసుకుంటుంది, ఇటు మస్తాన్ సాయి కూడా లావణ్య ఇద్దరు రిలేషన్లో ఉన్నారు కాబట్టి వీరిద్దరికి కూడా డ్రగ్స్ సంబంధించిన వ్యవహారంలో చాలా వరకు వీళ్ళు కలిసి ఉంటారు అనేది వాళ్ళ పైన ఉన్న ఆరోపణ. సో మస్తాన్ సాయి కొద్ది రోజులుగా కూడా హైదరాబాద్ సంబంధించి ఇక్కడ నుండి వేరే ప్రాంతానికి వెళ్ళిపోయాడు. ముఖ్యంగా జూన్ 3వ తేదీ విజయవాడ రైల్వే స్టేషన్లో డ్రగ్స్ సంబంధించి వాటిని తరలిస్తున్న క్రమంలో అక్కడ అధికారులు ఏపీ స్పెషల్ బ్యూరోకి సంబంధించిన ఎన్ఫోర్స్మెంట్ అధికారులు అక్కడ డ్రగ్స్ని పట్టుకున్నారు. పట్టుకున్న తర్వాత మస్తాన్ సాయి అబ్స్కాండ్ అయిపోయాడు. అబ్స్కాండ్ అయిపోయిన తర్వాత మస్తాన్ సాయి ఫోన్ నెంబర్ కావచ్చు, లేకపోతే ఇతరేతర కీలకమైన టెక్నికల్ ఎవిడెన్స్ మీద ఆధారపడి పోలీసులు పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేట్ చేస్తూ గుంటూరు సంబంధించి దర్గాలో మస్తాన్ సాయి తలదాచుకున్నాడు, అక్కడ ఉన్నాడు అనే ఒక స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ తోటి ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు పెడ్లర్ మస్తాన్ సాయిని అదుపులోకి తీసుకున్నారు. అయితే మస్తాన్ సాయి సంబంధించి పోలీసులు ఎప్పుడైతే అదుపులోకి తీసుకున్నారో, అదుపులోకి తీసుకున్న తర్వాత ముందుగా మస్తాన్ సాయి అయితే మొబైల్ ఫోన్ యూజ్ చేస్తున్నాడో మస్తాన్ సాయికి సంబంధించిన మొబైల్ ఫోన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మనకు ప్రస్తుతం అందుతున్న ఇన్ఫర్మేషన్ని బట్టి మస్తాన్ సాయి మొబైల్ ఫోన్స్లో కొంతవరకు డ్రగ్స్ సంబంధించిన పెడ్లర్ అనుకోవచ్చు. ఎందుకంటే ఇటు ఏపీ తెలంగాణకు సంబంధించి ఎక్కువగా కూడా డ్రగ్స్ ఇతర రాష్ట్రాల నుండి వస్తుంటాయి. అది ముంబై, గోవా, బెంగళూరు వంటి ప్లేసెస్ నుండి డ్రగ్స్ ఎక్కువగా కూడా తెలుగు రాష్ట్రాలకి సప్లై జరుగుతుంది. సో మస్తాన్ సాయి మొబైల్ ఫోన్లో కూడా ఎప్పుడైతే పోలీసులు అరెస్ట్ చేశారో, అరెస్ట్ చేసిన తర్వాత మొబైల్ ఫోన్లో గోవాకు సంబంధించి కావచ్చు, బెంగళూరు సంబంధించి ముఖ్యంగా డ్రగ్స్ సంబంధించిన పెడ్లర్ల ఫోన్ నెంబర్లు కూడా కొంతవరకు ఉన్నట్లు మనకు ఆఫ్ ద రికార్డ్ పోలీసుల నుండి సమాచారం అందుతుంది. దాంతోపాటు చాలా వరకు అమ్మాయిల నెంబర్లు అంటే హైదరాబాద్ కావచ్చు, లేకపోతే ఏపీకి సంబంధించి పూర్తి స్థాయిలో కాలేజ్ అమ్మాయిల్ని టార్గెట్గా చేసుకొని కొంతవరకు డ్రగ్స్ సంబంధించిన సరఫరా చేస్తున్నట్లు కూడా అధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఆ ఫోన్లో కూడా అమ్మాయిలకు సంబంధించిన కొన్ని వీడియోస్ అనుకోవచ్చు, ఫొటోస్, వాటన్నిటిని కూడా ప్రస్తుతము పోలీసులు గ్యాదర్ చేశారు అనేది మనకి పోలీస్ అధికారుల నుండి ఆఫ్ ద రికార్డ్ సమాచారం అందుతుంది. పూర్తి స్థాయిలో కూడా మస్తాన్ సాయిని అరెస్ట్ చేసిన తర్వాత చాలా క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ప్రస్తుతానికి ఏపీకి సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే చాలా వరకు ఏపీలో కావచ్చు, ఇటు తెలంగాణలో కావచ్చు డ్రగ్స్ సంబంధించి పూర్తి స్థాయిలో ప్రభుత్వాలు సీరియస్గా వెళ్తున్న క్రమంలో అటు మస్తాన్ సాయి ప్రస్తుతము పెడ్లర్గా ఉన్నాడు. అతన్ని ఏపీకి సంబంధించిన ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అరెస్ట్ చేసింది. మస్తాన్ సాయి పైన హైదరాబాద్ అంటే తెలంగాణ రాష్ట్రంలో కూడా డ్రగ్స్ సంబంధించిన వ్యవహారంలో ఇన్వాల్వ్ అయ్యాడనే కేసు ఉంది. అటు ఏపీకి సంబంధించి కూడా ఉంది. కాబట్టి అటు ఏపీ తెలంగాణకి సైమల్టేనియస్గా మస్తాన్ సాయి డ్రగ్స్ ఎక్కడి నుండి తీసుకొస్తున్నాడు, ఇతర రాష్ట్రాలకు సంబంధించి గోవా, ముంబై, బెంగళూరు ఇక్కడ పెడ్లర్లు కావచ్చు, లేకపోతే ఇటీవల కాలంలో జరుగుతున్న రైడ్స్లో బెంగళూరు సంబంధించి ఎక్కువగా కూడా డ్రగ్స్ తెలుగు రాష్ట్రాలకు సరఫరా జరుగుతుంది అనేది ఎన్ఫోర్స్మెంట్ అధికారులు కూడా చాలా క్లియర్గా ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. కాబట్టి మస్తాన్ సాయి మొబైల్ ఫోన్లో అనుకోవచ్చు, లేకపోతే మస్తాన్ సాయి వాట్సాప్ చాట్, లేకపోతే ఇతరేతర వాటిల్లో, ఎందుకంటే డ్రగ్స్ సంబంధించిన పెడ్లర్లు కావచ్చు, డ్రగ్స్ సంబంధించిన కన్జ్యూమర్లు కావచ్చు చాలా సీక్రెట్గా కోడ్ లాంగ్వేజ్లో మొత్తం కూడా ఈ డ్రగ్స్ సంబంధించిన వ్యవహారం గురించి మాట్లాడుకుంటారు. ఇప్పటికీ పోలీసులు మస్తాన్ సాయి మొబైల్ ఫోన్లో వాట్సాప్ గ్రూప్స్ అనుకోవచ్చు, లేకపోతే
లేకపోతే సీక్రెట్గా ఏదైతే కోడ్ లాంగ్వేజ్లో మాట్లాడుకున్న సంభాషణలకు సంబంధించి వాటన్నిటిని కూడా బయటికి తీసే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా డ్రగ్స్ సంబంధించిన పెడ్లర్లు, ఎందుకంటే జూన్ 3వ తేదీ విజయవాడ రైల్వే స్టేషన్లో డ్రగ్స్ తీసుకొస్తూ పట్టుబడిన తర్వాత అబ్స్కాండ్ అయ్యాడు. సో అది ఎక్కడి నుండి తీసుకొస్తున్నాడు, ఆ రోజు జూన్ 3వ తేదీకి సంబంధించి ఎవరితో మాట్లాడాడు, దానికి సంబంధించి ఆ డ్రగ్స్ ఎవరు మస్తాన్ సాయికి సప్లై చేస్తున్నారు, ఈ విధమైన క్వశ్చన్స్ చాలా వరకు ఉన్నాయి. కాబట్టి ప్రస్తుతం దానిపైన పోలీస్ అధికారులు బేస్ అయ్యి మొత్తం కూడా ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. మస్తాన్ సాయికి రెగ్యులర్గా టచ్లు ఉన్న పెడ్లర్లు అటు గోవా, బెంగళూరు, ముంబై ఇతర రాష్ట్రాలకు సంబంధించి డ్రగ్స్ ఎవరు మస్తాన్ సాయికి సప్లై చేస్తున్నారు, మస్తాన్ సాయి ఏ విధంగా దాన్ని రిసీవ్ చేసుకుంటున్నారు. ఎందుకంటే ఇతర రాష్ట్రాల నుండి డ్రగ్స్ తెలుగు రాష్ట్రాలకు వస్తున్నాయి అంటే వాటిని తీసుకురావడము ఒక ఎత్తు అయితే ఇక్కడ డెలివరీ చేయడము చాలా రిస్క్గా పెడ్లర్లు భావిస్తున్నారు. ఎందుకంటే ఒకవైపు పోలీసులకు సంబంధించి కావచ్చు, లేకపోతే ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో చాలా సీరియస్గా ముందుకెళ్తున్న క్రమంలో డ్రగ్స్ సంబంధించి వాటిని డెలివరీ చేస్తున్న క్రమంలోనే చాలా వరకు పోలీసులు పట్టుకుంటున్న పరిస్థితి. అయితే దాన్ని ఏ విధంగా ఇతర రాష్ట్రాల నుండి హైదరాబాద్ కావచ్చు, లేకపోతే తాజాగా ఏపీలోకి సంబంధించి విజయవాడ రైల్వే స్టేషన్లో పట్టుబడ్డ డ్రగ్ కూడా వీళ్ళ చేతికి ఏ విధంగా వచ్చింది అనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్గా ఉంది. కాబట్టి వీటన్నిటికి సంబంధించి ప్రస్తుతం ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. మొత్తానికి డ్రగ్ పెడ్లర్ మస్తాన్ సాయికి సంబంధించిన వ్యవహారంలో మాత్రం ప్రస్తుతం అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అతని అదుపులో తీసుకున్న తర్వాత ఎవరైతే అమ్మాయిలు కావచ్చు, లేకపోతే ఇతర కాంటాక్ట్స్, వీడియోస్, ఫొటోస్ ఏదైతే ప్రస్తుతం పోలీసులు గ్యాదర్ చేస్తున్నారో వాటిపైన పూర్తి స్థాయిలో కూడా అతన్ని క్వశ్చన్ చేయడంతో పాటు మస్తాన్ సాయితో పాటు ఇంకెవరైనా ఉన్నారా ఈ ఎంటైర్ డ్రగ్స్ సంబంధించిన వ్యవహారంలో. ఎందుకంటే ఇక్కడ వరలక్ష్మి టిఫిన్ సెంటర్ తర్వాత ఇప్పుడు విజయవాడ రైల్వే స్టేషన్. సో ఈ కేసెస్ సంబంధించి మస్తాన్ సాయితో పాటు ఇంకెవరెవరు ఉన్నారు, అందులో లావణ్య, రాజ్ తరుణ్ కేసు సంబంధించి ప్రస్తుతం ఒక సెన్సేషనల్గా మారింది, హాట్ టాపిక్ గా మారింది. ఒకవేళ నిజంగానే రాజ్ తరుణ్ ఆరోపిస్తున్నట్టు లావణ్య డ్రగ్స్ తీసుకోవడంతో పాటు డ్రగ్స్ సంబంధించిన పెడ్లింగ్, డ్రగ్స్ సంబంధించి సప్లై కూడా చేస్తుంది అనే ఆరోపణలు చాలా బలంగా రాజ్ తరుణ్ కావచ్చు, రాజ్ తరుణ్ సంబంధించిన వాళ్ళు చేసిన పరిస్థితి. సో ఇప్పుడు మస్తాన్ సాయి పెడ్లర్ గా ఉన్నాడు, డ్రగ్స్ ఏదైతే సప్లై చేస్తున్న వ్యవహారంలో అదే కేసులో అరెస్ట్ అయ్యాడు. కాబట్టి ఇటీవల కాలంలో మస్తాన్ సాయి, లావణ్య ఇద్దరు మాట్లాడుకున్న ఆడియో, పర్సనల్ సంబంధించి ఆడియో కూడా కొంతవరకు వైరల్ గా మారిన పరిస్థితి. అయితే ఇప్పుడు మస్తాన్ సాయి అరెస్ట్ అయిన తర్వాత ఈ డ్రగ్స్ సంబంధించిన సప్లైలో అతనికి లావణ్య కూడా ఏమైనా సహకరించిందా లేదా అనే యాంగిల్లో కూడా అధికారులు క్వశ్చన్ చేసే అవకాశం ఉంది. సో ఇవన్నీ చిక్కుముళ్ళు ఉన్నాయి. కాబట్టి ప్రస్తుతం పెడ్లర్ మస్తాన్ సాయిని అయితే ఏపీకి సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత ఆయన మొబైల్ ఫోన్ కావచ్చు, లేకపోతే ఇతర వాటన్నిటిని కూడా బేస్ చేసుకొని ప్రస్తుతం అయితే ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. ఇంకా మస్తాన్ సాయి అరెస్ట్ తర్వాత ఇంకెవరెవరి పేర్లు తెరపైకి వస్తాయి, ఇంకా ఈ కేసు సంబంధించి డ్రగ్స్ వ్యవహారంలో ఇంకా ఎవరెవరి అరెస్ట్ ఉంటుంది అనేది మాత్రము ఒక ఆసక్తికర పరిణామంగా మారిందని చెప్పాలి. యశోద.